అత్యాచారం దాడికి గురైన గిరిజన మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అల్లర్లలో ఇల్లు షాపులు కోల్పోయిన వారికి సాయంగా నిలవాలని కోరారు. పూర్తి స్థాయి హోంమంత్రి లేకుండానే 9 నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. నమస్కారం. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఆదివాసీ మహిళకి 31వ తారీఖు రాఖీ కడదామని ఒక ఆటోలో వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆటో డ్రైవరు ఆమెను బలాత్కారం చేసి కొట్టి చంపాలని చచ్చిపోయిందనుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కొన ఊపిరితో బతికి గ్రామస్తులు బ్రతికించి ఆదిలాబాద్ జిల్లాలో ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తను సాక్ష్యం చెప్తుంది. చావు బతుకుల్లో ఉండి ఆ అబ్బాయి మాకు షేక్ మగ్దుమ్ అనే అతను నన్ను అత్యాచారం చేసి నేను చనిపోయాను అనుకొని వెళ్ళిపోయాడని, ఆ అమ్మాయి అసలు ఏమి మొహం కూడా గుర్తుపట్టని స్థితిలో వాడు అమ్మాయిని చేసిండు. ఒక్కసారిగా అది చూడగానే మేమందరం ఏడ్ చేశాము. ఇలాంటి సీఎం ఏం చేస్తున్నాడు? 31వ తారీఖు అయ్యింది.